ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని అన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. హోదా ప్రైవేట్ బిల్పై చర్చ కోసం తాము పట్టుబడతామని అన్నారు. హోదా వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అంటున్న వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి పార్లమెంట్లో చర్చించాల్సింది. ఒకటి ప్రత్యేక హోదా అయితే ఏంటి, అలాగే నియోజకవర్గాల పెంపుకు సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతోంది. సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఎంపీ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. బిల్లు వేశారు ప్రత్యేక హోదాకు సంబంధించి, అది ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళారు? ప్రత్యేక హోదా సంబంధించిన ఐటెం మన 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ దృష్టిలో ఎప్పటికీ ముగిసిన అంశం కాదమ్మా. తప్పకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూనే ఉంటాం. చట్టసభల్లోనూ చేస్తాం, బయట చేస్తాం, అవసరమైతే దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి మేము లోగడే చెప్పడం జరిగింది. ఇప్పుడు మామూలుగా పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టడం జరిగింది. అది ఈ సమావేశాల్లో వచ్చేట్టుగా ప్రభుత్వంపై స్పీకర్ గారితో మాట్లాడి దాన్ని కూడా కొంచెం చాలా అవసరం ఉంది, ఒత్తిడి తీసుకొచ్చైనా దాన్ని కూడా ఈ సమావేశాల్లో బిల్లు ఓటింగ్కి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఒకవైపు ప్రభుత్వం రాజీ పడిపోయినట్టు తెలుస్తుంది ప్యాకేజీలతో. సో అంటే సాధ్యమవుతుంది అంటారు ప్రత్యేక? తప్పకుండా సాధ్యమవుతుందంటమ్మా. పార్లమెంట్లో ఇచ్చిన హామీ సాధ్యం కాకుండా వదిలిపెట్టే క్వశ్చనే లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కాదమ్మా ప్రత్యేక ప్యాకేజీ. ఇక్కడ ఉండే తెలుగుదేశం ప్రభుత్వానికి కొంత అందులో ప్రభుత్వ అధినేతలకి ప్యాకేజీ ఇచ్చారు, కానీ 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు కాదు. ఆంధ్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా సాధించేంత వరకు మా పోరాటం జరుగుతూనే ఉంటుంది. నియోజకవర్గాల పెంపు అనేది సాధ్యమవుతుందంటారు? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగితే కానీ అది సాధ్యం కాదు అని ఇదివరకు మా పార్టీ తరఫున మేము లెటర్ రాసినప్పుడు హోంమంత్రి గారు చెప్పడం జరిగిందమ్మా. నియోజకవర్గ పెంపు అనేది చట్టంలో విభజన సమయంలో చెప్పడం జరిగింది, కానీ ఎప్పటి నుంచి పెంచాలి, ఎట్లా పెంచాలి అనే కార్యక్రమం చేయలేదు. మామూలుగా డీలిమిటేషన్ నియోజకవర్గాల పెంపు జరిగేది ఇవి 25 yearsకి ఒకసారి జరుగుతుంది. మధ్యలో ఎప్పుడు చేయాలన్నా కూడా దానికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలా లేదా అనేది క్యాబినెట్ నిర్ణయం. అది క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే కానీ ముందుకు పోదు అని చెప్పి మాకు హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, స్టేట్ మినిస్టరు గత 3 నెలల కిందటే మాకు రాతపూర్వకంగా చెప్పడం జరిగిందమ్మా. అందువల్ల అది ఇప్పట్లో అసాధ్యమని మేము అనుకుంటున్నాం. ఈ పరువు హత్యల మీద కూడా వైఎస్ఆర్సీపీ పోరాడే అవకాశం తప్పకుండా అమ్మా. పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇప్పుడు జరుగుతున్న హత్యా రాజకీయాలు, ఈ జరుగుతున్న దళితులపై దాడులు, వీటిపై కూడా పార్లమెంట్ సమావేశాల్లో మేము ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరపాలి. ముఖ్యంగా దళితులకి, బీసీలకి ఎవరైతే దాడులకు లోనవుతున్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అన్ని పార్టీలు ఏకమైతే కానీ మనం అనుకున్న రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు జరిగేలా కనిపించట్లేదు. ప్రత్యేక హోదా అంశం మనం చూసుకుంటే, సో ఎలా దాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు? తప్పకుండా అమ్మ. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం, దానికి ఎన్డీఏ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. అప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అందరం కలిసి పోరాటం చేయాలంటే ముందు ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నారు కదా, ఆయన లీడ్ తీసుకుని అడగాలి. ఆయన ప్యాకేజ్ ఇచ్చాదు నాకు సరిపోయిందంటే ఎట్లా? అడగాల్సింది, తేవాల్సింది ఆయనే. ఎన్డీఏ భాగస్వామ్యపక్షంగా ఉన్నాడు ఆయన చేయట్లేదు కాబట్టి మేము పోరాటం చేసైనా సాధిస్తాం. ప్రభుత్వంతో లౌక్యం ద్వారా కానీ, దౌత్యం ద్వారా కానీ, పోరాటం ద్వారా కానీ, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అట్నే రైల్వే జోన్, వీటన్నిటిపై కూడా మేము పోరాటం చేసి సాధిస్తామమ్మా. తప్పకుండా కేంద్రం కూడా సానుకూలంగా ఇస్తుందని కూడా ఆశిస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశమైన, రైల్వే జోన్ అంశమైన అన్నింటిలో పోరాటం చేసి సాధిస్తామని చెప్తున్నారు. అలాగే అవసరమైతే న్యాయపరంగా కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని సుబ్బారెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో హసీనా, TV9 హైదరాబాద్.